ఇప్పుడు మీకు పీరియడ్స్ టైంలో ఎట్లా మేనేజ్ చేస్తావు అని చెప్పేసి అడిగిండు. కొందరు వచ్చి ఇద్దరు ముగ్గురుతో మాట్లాడుకొని 5గురు చేసిన వాళ్ళు ఉంటారు. అప్పుడు మాకే తిప్పాలి. మీరు హైయెస్ట్ ఎంతమందితో చేసుకున్నారు అని చెప్పేసి అడిగినారు. బాయ్స్ కెపాసిటీ వేరు, అమ్మాయిల కెపాసిటీ చాలా ఎక్కువ అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం అసలు? ఇది ఒక మినీ ఓయో అన్నట్టు నన్ను అడిగితే. సో హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మీకు తమిళ చూసి అర్థమవచ్చు. మనమైతే ఈరోజు లాస్ట్ వీడియోలో మనమైతే ఏదైతే ట్రెండింగ్ వీడియోలో ఉంది కదా, సో ఆ వీడియోలో మనం దివ్య అనే ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్ని ఇంటర్వ్యూ చేసినాం కదా, అన్బాక్సింగ్ వీడియో. సో ఆ అమ్మాయితోని మళ్ళీ ఇంకొక వీడియో చేయమని అందరు కామెంట్లో అడిగారు. సో అందుకోసం అని చెప్పేసి మనమైతే నైట్ అవుట్కి అయితే వచ్చినాం అనమాట. తన లైఫ్లో కూడా నైట్ అవుట్స్ అంటే ఎట్లా ఒకసారి చూపిద్దాం తనకు కూడా. సో ఇట్లా కొత్త వీడియోస్తో వస్తూ ఉంటాం. మీరు అకౌంట్ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. సో తను ఎక్కడికి వస్తానంటే దుర్గం చెరువు దగ్గరికి వస్తాను, ఐటీసీ దగ్గరికి. సో మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం అనమాట. సో నేను ఆల్మోస్ట్ వచ్చిన వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తా చూడండి. మనమైతే మన బుజ్జి బేబీతోనైతే వచ్చినాం అనమాట. కార్ యాక్చువల్గా నేను S1000RRతో వద్దాం అనుకున్నా, బట్ తను ఉంటుంది, ఇంకొక మా ఫ్రెండ్ కూడా వస్తున్నాను అనమాట. సో ముగ్గురికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కార్లో వస్తున్నాం. సో వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అయితే మనం వెళ్ళిపోదాం అనమాట. సో తను వచ్చిందని చెప్పేసి ఇప్పుడే కాల్ చేసింది. సో మనమైతే దగ్గరలో వచ్చినాం ఆల్మోస్ట్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే తను ఎక్కిన తర్వాత తన్నే అడిగి చేద్దాం అనమాట. సో అదేనండి, నైట్ టైంలో ఈ వ్యూ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇదంతా చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేరే ఏదో సిటీకి వెళ్ళినట్టు ఉంటుంది, అసలు హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు. సో దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ అనేది ఇంత డెవలప్ అవుతుందో అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మన హైదరాబాద్లో ఇంకొక 4th సిటీ అయితే రాబోతుంది అనమాట. అంటే జియో పాస్ అయింది, అది వస్తుందో రాదో ఇంకో కన్ఫర్మేషన్ లేదు. అంటే ఒకటి హైదరాబాద్, సికింద్రాబాద్ హైటెక్ సిటీ, ఇంకొకటి 4th సిటీ అయితే రాబోతుంది విత్ ఆల్ ఏమంటారు ఈ ఐటీ సెక్టర్తోని. సో అది వస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. దాన్ని మొత్తం దుబాయ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారంట. సో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా వ్యూ. జల్దీ అయితే వెళ్ళిపోదాం అనమాట. తను ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నాను, కాల్ చేసింది. సో అక్కడికి వెళ్ళినాక మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ప్రతి ఒక్కటి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక ప్రాస్టిట్యూట్తో ఎట్లా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, అసలు వాళ్ళ లైఫ్లో ఏముంటుంది అని చెప్పేసి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం, మనం చెప్పడం కాదు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్కసారి వెయిట్ చేయండి. దుర్గం చెరువు వ్యూ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నైట్ వ్యూ, అసలు దుర్గం చెరువు రావాలి అంటే మీరు నైట్ టైమే రావాలి, డే టైంలో వస్తే ఏముండదు. సో ఇది దుర్గం చెరువు లేక్ వ్యూ. మీరు ఒక్కసారి కానీ దిగి మారి చూసారు అనుకో, సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతున్నాయి, ఆ షూటింగ్స్లో ఫారెన్ అని చెప్పేసి చెప్తున్నాను. సో అది విన్నప్పుడు మనకైతే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే హైదరాబాద్ నుండి బయట వేరే కంట్రీ అని చెప్పుకున్నప్పుడు, ఒక డెవలప్మెంట్ కంట్రీ పేరు చెప్పుకుంటున్నప్పుడు, సో మనం దాన్ని చూసుకుంటే డెవలప్ అయినట్టే కదా. సో దానికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ ఐడియా కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సో తను ఇక్కడే ఉందని చెప్పింది, తను ఎక్కినాక కంటిన్యూ చేస్తా వీడియో. తనైతే ఇక్కడ ఐటీసీ కోహినూర్ గల్లీ ఉంటుంది కదా, స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఉందంట. నేను తెలియక ముందుకు వెళ్ళా, మళ్ళీ యూటర్న్ తీసుకొని వస్తున్నా. సో చూద్దాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే నైట్ టైం ఎవరైనా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రండి. అండ్ ఇక్కడ కుమారి ఆంటీ ఉంటుంది కదా, తను ఉండదు కూడా ఇదే గల్లీ అనమాట. సో నైట్ టైం ఎవరన్నా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి, వ్యూ ఎంజాయ్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ స్పాట్. ఎందుకంటే చాలామంది కనిపిస్తారు ఇప్పుడు మీకు. చూడండి, చాలామంది కనిపిస్తారు. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో అయినా కూడా ఎంతమంది ఉన్నారో చూడండి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడ ఉంటారు. అండ్ ద వ్యూస్ అండ్ ద బిల్డింగ్ అనేవి నెక్స్ట్ లెవెల్. అసలు చూసుకోండి మీరు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తను ఇక్కడే ఉంటుంది, ఒకసారి కాల్ చేద్దాం. సక్సెస్ఫుల్లీ దివ్య అయితే వచ్చేసింది అనమాట మళ్ళీ మన వీడియోస్లోకి. సో దివ్య, హౌ ఆర్ యూ? బాగున్నావా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నా నేను.
అవి ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే వీడియో చేసినప్పుడు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది, నీ రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఖుషి. అది మీ వల్లనే. ఓకే, సో ఈరోజు ఏంటంటే మీరు నచ్చిన ప్లేస్ చెప్పండి, నేనైతే అక్కడికి తీసుకెళ్దాం. ట్యాంక్ బండ్ చూద్దామా? నైట్ వ్యూ బాగుంటుందని విన్నా, ఎప్పుడు అదే ఈ టైంలో చూడలే. ఓకే, ఎప్పుడు పొద్దుగాలనే చూసిన, పిల్లలతో వచ్చిండు ఇంతకుముందు. నైట్ టైం ట్యాంక్ బండ్ చూద్దామా? సరే మరి, సో మనమైతే ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిపోదాం. ట్యాంక్ బండ్ కన్నా ముందు ఇక్కడ కొంచెం వ్యూ కొంచెం చూపిస్తాం మన వాళ్ళకి. సో ఇక్కడ చూసినాక మనం ట్యాంక్ బండ్ అయితే నైట్ టైం ఎట్లా ఉంటుంది ట్యాంక్ బండ్ అనేది ఒకసారి చూద్దాం. సో అండ్ దారిలో అయితే మనం దివ్యతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. సో లుక్ ఎట్ దిస్ వ్యూ మ్యాన్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నైట్ టైం ఆల్మోస్ట్ 10 ఏమంటారు 11 అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ టైం 11 అయిపోతుంది కదా టైం. సో ఈ టైంలో కూడా ఇంత రష్ ఉన్నారు ఇక్కడ, చూసుకోండి మీరు. సో ముందైతే ఇంకా ఘోరంగా ఉంటారు, ముందు చూపిస్తా ఒక్కసారి చూడండి. ముందు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటారు. సో లవర్స్కి అయితే ఇది ఒక పార్క్ అనమాట, అడ్డానే. జాబ్ చేయడం తక్కువ, ఇక్కడికి వచ్చి కూర్చొని అన్నీ అంటే ఇక్కడ అన్నీ జరుగుతాయి ఆల్మోస్ట్. కేక్ కటింగ్స్ మీరు 12 తర్వాత వచ్చారనుకో మీకు పక్కా రోజు అయితే ఇక్కడ కేక్ దొరుకుతుంది, అది గ్యారంటీ. సో అండ్ ఇంకా లవర్స్ అందరూ కూడా ఇక ఇక్కడే, ఇది ఒక మినీ ఓయో అన్నట్టు నన్ను అడిగితే ఓయో టైప్లోనే ఉంటుంది. ఇది చూపిస్తా చూడండి. సో ఇదే అన్నమాట, ఒక మినీ ఓయో టైప్లోనే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో లవర్స్ అందరూ ఈయన కూర్చుంటారు. ఇంకొక వ్యూ చూపిస్తా చూడండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ వ్యూ. సో వన్ ఆఫ్ ద నా బెస్ట్ వ్యూ అనమాట ఇది, చూడండి ఒకసారి. లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. మీరు నియర్లీ ఒక ఏమంటారు 9:30 10 మధ్యలో వస్తే మాత్రం లైటింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలు. ఒక్కసారి ఆ బిల్డింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ముందు అపార్ట్మెంట్స్ అయినా దేన్ని చూసినప్పుడు అనిపిస్తుంది మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందా అని చెప్పేసి. ఒక్కసారి చూడండి, అదంతా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ డెవలప్ అయింది. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాం మీ అందరికీ. ఒక్కసారైనా విజిట్ చేయండి నైట్ టైం వచ్చి, డే టైం కాదు నైట్ టైం విజిట్ చేయండి. ఆ లైటింగ్ అయినా సరే, మీరు ఇండియాలో ఉన్నారా అన్నంత ఫీల్, హైదరాబాద్లో కూడా కాదు ఇండియాలో ఉన్నారా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో బెటర్ ట్రై అయితే చేయండి. 1 minute నేను దిగి చూపిస్తాను ఒక్కసారి ఈ వ్యూ. సో దిస్ ఈజ్ ద వ్యూ, చూడండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయి అన్నమాట నైట్ టైం. ఐస్ క్రీమ్ అయినా ఏదైనా సరే. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వేరే దగ్గర నుంచి వస్తారు ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి. సో మీరు హైదరాబాద్లో ఉండి, ఇంకా హైదరాబాద్ అండ్ ఇక్కడ నుంచి అయినా సరే వచ్చి ఒక్కసారి ఒక నైట్ ఎంజాయ్ చేసిపోండి. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది పక్కా. సో అది ముచ్చట. సో మనమైతే ఇప్పుడు నైట్ టైం ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంతసేపు అయితే నేనే మాట్లాడినా. సో ఇప్పుడు దివ్య, సో చెప్పు నీ ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా ఉంది? అవును, నాకు ఒక డౌట్, ఈరోజు నువ్వు ఎందుకు వెళ్ళలేదు? పీరియడ్సా? ఓకే, అదా సంగతి అయితే. దివ్య నన్ను లాస్ట్ వీడియోలో చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. అంటే ఇప్పుడు మీకు పీరియడ్స్ టైంలో ఎట్లా మేనేజ్ చేస్తావు అని చెప్పేసి అడిగిండు. సో ఒక అతను దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తావు నువ్వు పీరియడ్స్ టైంలో? మోస్ట్లీ ఫస్ట్ 3 days అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఒక్కొక్కసారి తప్పగా ఉంటాయి, పైసలు లేకపోతే వెళ్ళకపోతే పోతాం. అంటే బాగుంటుంది, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏమని చెప్పాలి మా నరకండి. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు అంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు కదా, ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు దీన్ని? అంటే తప్పుగా అనట్లేదు నేను. వాళ్ళెందుకు చెప్తారు, బతుకుతారు కోసమే. ఓకే, అంతేనా? సో వాళ్ళని కూడా తప్పు అనట్లేదు. బట్ ఒక డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు, అంటే
ఇప్పుడు అబ్బాయిలు ట్రాన్స్జెండర్ అన్న ఒక ఫీల్ ఉంటుంది కొంతమందికి. సో అయినా కూడా ఇక్కడ చాలా చోట్లల్లో నేను విన్నది ఏంటంటే ట్రాన్స్జెండర్సే ఉంటారని విన్నా. అది నిజమేనా? వాళ్ళు ఉంటారు, మేము కూడా ఉంటాం, ఇద్దరు ఉంటాం. ఓకే. అండ్ ఇంకొకరు ఏమడిగినారంటే, అంటే ఇప్పుడు మీరు హైయెస్ట్ ఎంతమందితో చేసుకున్నారు అని చెప్పేసి అడిగినారు. 4-5 ఒక నైట్లో 5 మంది. ఎట్లా అంటే 5 మంది ఇప్పుడు జనరల్ కొన్నిసార్లు మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది, కొన్నిసార్లు అనుకోకుండా కూడా అవుతుంది అది. ఓకే. అంటే ఇప్పుడు ఏంది నేను అనేది ఏంటంటే, కొందరు వచ్చి 2-3 మాట్లాడుకొని 5 చేసిన వాళ్ళు ఉంటారు. అప్పుడు మాకే తిప్పాలి. అంతేనా? అంటే అట్లా కాదు. ఇప్పుడు బాయ్స్ కెపాసిటీ వేరు, అమ్మాయిల కెపాసిటీ చాలా ఎక్కువ అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజం అసలు? అది ఖచ్చితంగా నిజం. ఒక నైట్ మొత్తం అయినా పర్లేదు, మీరు హ్యాండిల్ చేయగలుగుతారా? ఓకే. అంటే ఇప్పుడు ఒక 5 నిమిషాలు పోద్దు, 10 నిమిషాలు పడిపోతుందేమో. మాకు అట్లా ఉండదు కదా, పడిపోవడం ఎట్లాంటిది ఏముంటుంది. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయిలు గొప్పనా అమ్మాయిలు గొప్పనా? ఆల్వేస్ ఉమెన్. ఎందుకు అంటే మీరు కూడా ఒక అమ్మ కడుపు నుంచి లేచి అట్లా అని కాకుండా నాట్ ఓన్లీ దట్, అంటే అన్ని కంపేర్ చేస్తే దేనికి అన్నిట్లలో ఉన్నాం కదా, దేంట్లో తక్కువ ఉన్నాను చెప్పండి మీకు? అట్లని కాదు, మీరు అన్నిట్లలో ఉన్నారు. బట్ అంటే సరే కొంతమంది మొగాళ్ళు పని చేయకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద యూత్ చేస్తూనే ఉన్నారు. సరే మీరు ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? యూత్కైనా వాళ్ళకైనా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎవరు మా సైడ్ రాకుండా మంచిగా చదువుకొని లైఫ్ ఇండివిజువల్గా, ఒక అమ్మాయి ఇండివిజువల్గా మంచిగా ఉండాలనే కోరుకుంటా నేను. తన కాళ్ళ మీద తను మంచిగా నిలబడాలి ఫస్ట్. ఓకే. ఇండివిజువల్గా ఉండాలి. తన అబ్బాయి మీద డిపెండ్ కావద్దు, మొగుడు మీద డిపెండ్ కావద్దు, అన్న మీద డిపెండ్ కావద్దు. తన కాళ్ళ మీద తను నిలబడి ఒక్కటి సంపాదించుకుంటే చాలు. అంతేనా? ఎవరి మీద ఆధారపడద్దు అది. ఓకే. సో నువ్వు అన్నది కూడా వాస్తవమే. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ చేసారు అనుకో, ఇప్పుడు ఎవరికైనా సరే పైసలు ఎక్కువ వచ్చే దగ్గరికే పోదా అని చూస్తాడు, అంతేనా? ఇప్పుడు మీరు మొన్న నాకు లాస్ట్ టైం అప్పుడు చెప్పిన వీడియోలో ఏమన్నారు, మాకు ఒక్కొక్కసారి 10,000 వస్తాయి అని చెప్పేసి అన్నారు. ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. సరే యావరేజ్గా మీరు ఒక 6,000 వేసుకున్నా కూడా నెలకు 1,80,000 ఎటు పోవు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది జాబులు లేవు మన మార్కెట్లో. వాళ్ళు ఏంది ఏదో ఒకటి చూసుకొని ఏమంటారు 10,000కి చేసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు 10,000కి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే నా దగ్గరనే 10,000కి చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే 1,80,000 అన్న ఒక పెద్ద అమౌంటే కదా. సో అప్పుడు అది కాదని చెప్పేసి ఇటెందుకు రావాలి? వాళ్ళకి మీరు ఎట్లాంటి చెప్తారు, మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇస్తారు? అంటే అది కొంచెం సొసైటీలో, సమాజంలో కొంచెం విలువ ఉన్నది కదా ఆ జాబ్కి. పర్ఫెక్ట్లీ, అవును, నిజం. ఇప్పుడు మేము ఇది చేస్తాను మనం బయట చెప్పుకున్నది ఏంటంటున్నదా? లేదు. నేను ఇట్లా చేస్తానంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అదే అవును, ఆ రోజు చెప్పినారు కదా మీరు. సో దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఏదైనా పని చేసేది అది ఊడ్చే పని అయినా విలువ ఉంటుందా ఉండదా? మాకు లేదు కదా విలువ. అవును, విలువ లేని పని ఎందుకు? అవును. సో నీకు అంటే ఇప్పుడు ఎంత సంపాదించినా కూడా దానికి వాల్యూ ఉండదు. వాల్యూ ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు రేపు పొద్దున ఎవరన్నా వచ్చి ఏం చేస్తున్నారని చెప్తే ఏం చెప్పుకోవాలి? తప్పక చేస్తున్నాం కానీ మాకేం ఇది ఇష్టంగా కాదు, తప్పక పైసల కోసం చేస్తాను. అవునవును. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తారు యాక్చువల్గా? డ్రైవర్ పని చేస్తారు. డ్రైవర్ పని ఎంత అంటే మీ హస్బెండ్కి ఎంత వస్తుంది? 10-15 వస్తాయి. ఓకే.
అంటే మీరు కరెక్ట్గా ఉంటే ఇప్పుడు మీ 10-15 వేలకి బతికేటోళ్ళు లేరా? అంటే ఒక ఫ్యామిలీ మొత్తం పోషించేవాళ్ళు లేరా? మీరు బయటికి ఎందుకు వచ్చి పని చేస్తున్నారు అసలు? పిల్లలు ఉన్నారు సార్. పిల్లల అదే ఇప్పుడు 10-15 వేలలో వేరే వాళ్ళు ఉన్నారు కదా బతికేటోళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు సార్. 2 ఆడపిల్లలు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు వాళ్ళు? పెద్ద పాప 8 years, చిన్న పాప 6 years. ఓకే. ఇప్పుడు మరి మీ ఇంట్లో మీరు అన్ని పైసలు ఇస్తావు కదా, ఇప్పుడు మరి మీ ఆయన తెలియదా? తెలియదు. ఇప్పుడు నీకు వచ్చిన పైసలు నువ్వు అవి ఏం చేస్తావు? ఇంట్లో అత్తమామ చూసుకోనీకి, ఇంట్లో ఖర్చులకి. అంటే ఇప్పుడు ఒక మొగుడు అంటే ఒక హస్బెండ్కి లక్ష వస్తేనే అన్నీ మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఇది చేస్తున్నావు అని కూడా తెలియదు, నీకు 1,80,000 సరే లక్షనే అనుకో, 1,00,000 వస్తున్నాయి అని కూడా తెలియదు. సో నీకు అంతగానం చూసుకునే అవసరం లేదు. నువ్వు ఎంత చూసుకున్నా సరే ఒక 20-30 వేలు, ఒకసారి ఒక 50,000 చూసుకుని నీకు నెలకి 50,000 మిగులుతున్నాయి. మరి 50,000 ఏం చేస్తున్నావు నువ్వు ప్రతి నెల? పిల్లల పేరు మీద వేసుకుంటున్నావా? సరే అది చేయండి తప్పకుండా. ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పేరు మీద వేసుకుంటా. అంతేనా? సుకన్య సమృద్ధి యోజన కట్టుకుంటానా. ఓకే. సో అప్డేట్లోనే ఉన్నారు అయితే మీరు. ఇప్పటి నుంచి అవన్నీ చేస్తా కూడా ఇప్పుడు మీ హస్బెండ్ చెప్పినారు కదా నాతో, డ్రింక్ చేస్తాడు అని చెప్పేసి, కొడతాడు అని చెప్పేసి. సో అట్లాంటప్పుడు మీరు వాళ్ళ గురించి జాగ్రత్త పడడం బెటర్ అని నా సైడ్ నుంచి కూడా అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఎప్పుడు ఎట్లుండేది తెలియదు కదా సార్. అవునవును, వాస్తవం. సో మనమే ఏదో ఒక దారి చూసుకోవాలి. అవును, వాస్తవం. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు మీరే చెప్పుండ్రి. ఫర్ ఎగ్జాంపుల్ మీకే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఒకటే బిడ్డ పుట్టింది అనుకోండి. ఇప్పుడు మీరు తన ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించారా? అవును, ఆలోచిస్తాం, వాస్తవం. నాకు 2 ఆడపిల్లలు సార్. మరి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువు సంధ్యలు మంచిగా ఉండాలనా వద్దా? ఉండాలి. సో టెన్షన్ పడకండి, నేనున్న ఒక బ్రదర్ లెక్క. నీకు ఏం హెల్ప్ కావాలన్నా నేను చేస్తా, నేనైతే టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ. ఆ మాట అన్నారు చాలు. ఫస్ట్ ఎవరు ఇట్లా అన్నారు కదా. సో మనం చూసుకోవచ్చు కదా, టైం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 12:30-1 అవుతుంది. అయినా కూడా రోడ్ల మీద చాలా ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. సో ఇదేంటి అంటే వీకెండ్స్ అయినా వీక్ డేస్ అయినా కూడా ఇదైతే కామన్గా నడుస్తుంది అనమాట. ఏందో మళ్ళా చూడరు మీరైతే. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇటు సైడ్ వస్తే మీరు ఒక లగ్జరియస్ కార్లు అయితే చూసుకోవచ్చు. మీరు నార్మల్గా డే టైంలో ఉన్నట్టే ఉంది. టైం వచ్చేసి 12 అయితే క్రాస్ అయిపోతుంది టైము, అయినా కూడా నార్మల్గా డే టైంలో ఉన్నట్టే ఉంది. సో అదనమాట సిచ్యువేషన్. ఫ్రీడమ్ ఉంది హైదరాబాద్లో, ఫ్రీడమ్ లేదని ఎవరో అన్నారు, బట్ ఫ్రీడమ్ అయితే ఉంది. యూ కెన్ కమ్ హైదరాబాద్ నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, మంచిగా ఉంటుంది దేనికైనా. సో చూడురి, తిరుగురి. అది వీడియో లాగ్ అవుతున్నట్టుంది. సో దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ట్యాంక్ బండ్ వ్యూ చూపిస్తాను నైట్ టైం ఎట్లుంటుందో. సో నాకు తెలిసి మోస్ట్లీ పోలీసు వాళ్ళు ఉంటారు. సో ఇదే అనమాట ట్యాంక్ బండ్ నైట్ వ్యూ. ఒక్కసారి చూసుకోండి బయట. ఓ బ్రో మళ్ళీ వేసుకొని వెళ్ళిపోతుంది మంచిగా. సో ఇదే డే టైం వేరే ఉంటుంది, నైట్ టైం వేరే ఉంటుంది. చూడు బుద్ధుడు వాడ చేతులు ఒకటి కడుపు మీద ఒకటి పైకి పెడతాడు. దానికి ఇండికేషన్ ఏంటంటే దాంట్లో ఉన్న నీళ్ళు కడుపులోకి పోతే పైకి పోతారని. సో ఇదన్నమాట. రాత్రి 1:30 అవుతుంది కానీ జనాలు చూడరి కుప్పలు ఉన్నారు. అది హైదరాబాద్ అంటే. అండ్ ముందు మీకు ఒక ఐమాక్స్, ప్రసాద్ ఐమాక్స్ అయితే చూపిస్తా చూడండి. అండ్ నెక్లెస్ రోడ్ కూడా మస్తు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఈ టైంలో అలో ఉండదు. బట్ నేను నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు డే టైంలో వచ్చి ఏమంటారు నెక్లెస్ రోడ్లోనే చాలా అడ్వెంచరస్ ప్లేసెస్ అండ్ పార్క్స్, సంజీవనయ్య పార్క్ అవన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్క రోజు కవర్ చేస్తా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేస్తా. సో అది మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. అండ్ ఒక లెఫ్ట్ సైడ్లో చూసుకున్నారు కదా, అదే ప్రసాద్ ఐమాక్స్. లైట్లు బంద్ ఉన్నట్టున్నాయి, కనిపిస్తలేదు చూడండి. అండ్ ఇదే సర్కిల్. లెఫ్ట్కి వెళ్తే మనం ఖైరతాబాద్ వినాయకుడు అయితే వస్తాడు అనమాట.
మోస్ట్ ఫేమస్ కదా. అట్లా స్ట్రేట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వస్తాడు. అండ్ స్ట్రేట్ వెళ్తే మళ్ళీ పంజాగుట్ట ఆ రోడ్ వెళ్ళిపోతాం. ఇగో లెఫ్ట్కి వెళ్తే నెక్లెస్ రోడ్డు. సో లెఫ్ట్కి వెళ్తే నెక్లెస్ రోడ్డు చూసారు కదా, అక్కడ బ్యారికేడ్స్ పెట్టారు, అలౌ చేయరు. సో అది అనమాట. వెళ్తే మళ్ళీ ఫైన్ ఎందుకు చెప్పు. అండ్ ఇది అంబేద్కర్ గారి విగ్రహం. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నెక్లెస్ రోడ్. సో నేను కుదిరితే కాదు పక్కా చేస్తా. నెక్స్ట్ ల్యాక్స్ అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చేద్దాం అనమాట. సో చూడండి, నైట్ లైఫ్ ఇన్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన ఇంతమంది. టైం వచ్చేసి 1 అవుతుంది అనమాట, నైట్ మిడ్-నైట్ 1 అవుతుంది. బట్ చూడండి, స్టిల్ మీకు ఒక 8 o'clock 7 o'clock ఉన్నట్టే ఉంటారు. అది అట్లుంటుంది మా హైదరాబాద్ జనాలతోని. సో అది అనమాట ముచ్చట. ట్రాఫిక్ అయితే ఈ టైంలో కూడా నార్మల్ డే టైంలో ఉన్నట్టే ఉంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా డెవలప్ అయిందో. మోస్ట్ బ్యూటిఫుల్ ఐ క్యాచింగ్ వచ్చేసి ఇది అనమాట సెక్రటరేట్. ఒక్కసారి చూడండి, మస్తు ఉంటుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఒక ప్యాలెస్ అనమాట. సో ఇది చాలా టూరిస్ట్ ప్లేస్, ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ లాగా అయింది. దీనికి ఉండే నైట్ వ్యూ నెక్స్ట్ లెవెల్ అనమాట. నైట్ వ్యూ ఒక్కసారి చూడరు. ప్యాలెస్ ఒక ఏమంటారు, పాత నాటి ప్యాలెసెస్ ఉంటాయి కదా, అంత మంచిది. మనం డే టైంలో వస్తే లోపల కూడా వెళ్ళొచ్చు అది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి అది ఏమంటారు, అమరవీరుల అది అనమాట అది. సో దాంట్లోకి వెళ్ళొచ్చు అనమాట లోపలికి. మనం కాదు, వాళ్ళ అఫీషియల్స్ అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూసుకోండి మనం ఎంతమంది ఉన్నారో వీళ్ళు. అండ్ హార్స్ రైడింగ్ కూడా జరుగుతుంది. అనమాట. సో అది ముచ్చట. సో మరీ క్రౌడ్ చూడండి, చూసారు కదా. నైట్ లైఫ్ అంటే ఇది. సో బెటర్ టు కమ్. ఒక్కరోజైతే ఖచ్చితంగా విజిట్ చేయండి నైట్ లైఫ్ని. సో చాలా బాగా అంటే చాలా బాగా ఉంటుంది. అండ్ సో ముందు మనం ట్యాంక్ బండ్ని మెయిన్ వ్యూని చూద్దాం. అంటే ట్యాంక్ బండ్ మెయిన్ వ్యూ ఉంటుంది కదా పాతది. సో ఇదంతా అక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ అదంతా దానికోసం వెళ్తారనమాట ఇప్పుడు మనం చూపించిన రోడ్లో. సో మెయిన్ వ్యూ వచ్చేసి ఇది చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్. చాలా హిస్టరీ ఉంది ఫ్లైఓవర్కైనా అండ్ ఇక్కడైనా. సో అది. అండ్ దీన్ని అంటే ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో అప్పటి నుంచి చాలా బాగా డెవలప్ చేసారు అనమాట. మొత్తం ఒక టూరిస్ట్ స్పాట్ లాగా. చూడండి మీకు ఎంతమంది చూడు, ఒక కలర్ఫుల్ నైట్ లాగానే ఉంటుంది ఇంకా కూడా. సో బయట బుద్ధుడు అండ్ చూసారా, ఖచ్చితంగా మీకైతే ఒక కేక్ అయితే దొరుకుతుంది దిగితే. ఈ టైంలో వస్తే మీకు ఏమంటారు 12 గంటలకి ఏమంటారు క్రేవింగ్స్ వచ్చి స్వీట్ తినాలనిపిస్తే సీదా వచ్చేసేరి ట్యాంక్ బండ్కి. ఇక్కడ ఖచ్చితంగా మీకు కేక్ దొరుకుతుంది. ఒక్కరన్నదో ప్రతి చోట అదే ఉంటుంది. ప్రతి చోట పక్కనే ఎన్ని కేక్లో చూసారు కదా. సో మీకు కానీ క్రేవింగ్స్ ఉండి నైట్ టైం కేక్ తినాలంటే మీకు పిలిచి మరీ ఇస్తారు. మీరు పక్కన జస్ట్ పోతుండే చాలు పిలిచి మరీ ఇస్తారు. చూడండి ఇక్కడ కూడా చూసారు కదా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ లైఫ్ని పక్కా ఎంజాయ్ చేయండి, మిస్ చేసుకోకండి. అండ్ అంతే ఇంకా. అండ్ ముందు మనం దివ్య గారిని అయితే దింపేద్దాం. సో తను ముందు అక్కడ దిగుతా అని చెప్పేసి చెప్పింది. సో తనని దింపేసి మనమైతే మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట అది. అండ్ దిస్ ఈజ్ ద సీన్. సో దివ్య వచ్చేసి ఇక్కడ దిగుతుంది అనమాట. సో బాయ్. సో మళ్ళీ తర్వాత కలుద్దాం. అండ్ ఓకే, బాయ్.
సో తనైతే వెళ్ళిపోయిందనమాట. దివ్య అయితే వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉంటారంట అపార్ట్మెంట్లో. సో తనైతే వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ మాల్ ఉంటుంది కదా ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవాలి. ఐ థింక్ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మన వల్ల అయితే దివ్యకి ఒక నమ్మకం అయితే వచ్చిందనమాట మనం ఉన్నామని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్లో చెప్పండి. సో దట్ మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.